రవిశంకర్ లాస్ట్ ప్రశ్న అండి. చెప్పండి. బయట అనుకునేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ ఎజెండాతోనే నాకు ఇచ్చిన వద్దబ్బా. ఈ రాజకీయాలు రొచ్చు నీ అమ్మ మొగుడా నీ అయ్యా ఈ తిట్టుకోవటానిక ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఈడ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా? ఎందుకు చెప్పండి? ఇవాళ ఏంటి ఇంట్లో గౌరవంగా బతికి ఆడవాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నానా బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు ఇవాళ? చెప్పండి, మీరే చెప్పండి. ఎంత దిగజారిపోయి ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు. ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది. రోమాలు నెక్కబొడిచినాయి. ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు, ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో ఆ భాష భావం అద్భుతం. అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను, వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు. రోత అసహ్యం. అటువంటి దాంట్లోకి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా. వన్ సెకండ్ మాట్లాడచ్చు. దయచేసి మీరు అందరూ మీడియా వాళ్ళందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మంచి సినిమా తీసాం. రాజకీయంగా అలాంటివన్నీ మీరు ఆలోచించొద్దు. వాళ్ళ జీవితాల్లో ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళే మించితంగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ప్రోత్సహించి అందరికీ చేరేలా చేరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.